హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్న జరిగిన డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బై ది వే ఈ మ్యాచ్ ఢిల్లీలో జరిగింది. ఆర్ఆర్ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత డీసీ బ్యాటింగ్కి దిగి 188 రన్స్ చేసింది. అందులో అభిషేక్ పోరల్ 49 రన్స్, కేఎల్ రాహుల్ 38 రన్స్, ఇంకా పోతే స్టబ్స్ ఇంకా అక్షర్ పటేల్ తలా 34 రన్స్ కొట్టారు. అలా అశుతోష్ శర్మ 15 రన్స్, అలా వాళ్ళకు 188 రన్స్ టార్గెట్ వచ్చింది. డీసీ వాళ్ళు లాస్ట్ 4 ఓవర్స్లోనే 73 రన్స్ కొట్టారు. అప్పుడు దాకా ఆర్ఆర్ బాగా వేశారు. లాస్ట్ 4 ఓవర్స్లో డీసీ వాళ్ళు మంచిగా క్యాపిటలైజ్ చేసుకున్నారు. ఇంకా ఆర్ఆర్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే జోఫ్రా ఆర్చర్కి 2 వికెట్స్ వచ్చాయి, తీక్షణకి 1 వికెట్ వచ్చింది, హసరంగాకి 1 వికెట్ వచ్చింది. ఒక రన్అట్ జరిగింది కరుణ్ నాయర్ది. కరుణ్ నాయర్ రన్అట్ అన్ఫార్చునేట్ అనే చెప్పాలి. తనదే డేంజర్ ఎండ్, తనే రన్కి కాల్ ఇచ్చాడు, తనే రన్అట్ అయ్యాడు. సో అలా 5 వికెట్స్ కోల్పోయి 188 రన్స్ చేసింది డీసీ. ఇన్ రిప్లే ఆర్ఆర్ కూడా 188 రన్సే చేసింది. అది ఎలానో చెప్తా. లాస్ట్ వరకు మ్యాచ్ ఆర్ఆర్ చేతిలోనే ఉండింది. యశస్వి జైస్వాల్ 51 రన్స్ చేశాడు. సంజు శాంసన్ 31 రన్స్ కొట్టాడు. తను రిటైర్ హట్. ఎందుకంటే ఒక 6 కొట్టిన తర్వాత సందీప్ శర్మ బౌలింగ్లో తనకేదో అన్కంఫర్టబుల్నెస్ వచ్చింది. సో తను రిటైర్ హట్ అయి వెళ్ళిపోయాడు. ఇంకా పోతే నితీష్ రాణా 51 రన్స్ కొట్టాడు. హెట్మైర్ 15 రన్స్ కొట్టాడు. అలా 188 రన్సే కొట్టగలిగారు. యాక్చువల్లీ మ్యాచ్ ఆర్ఆర్తోనే చెప్పాలి. లాస్ట్ ఓవర్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్కి వచ్చాడు. తను బౌలింగ్కి వచ్చినప్పుడు 5 బాల్స్లో 7 రన్స్ ఉన్నప్పుడు ఒక బాల్లో 2 రన్స్ తీసే దగ్గర ఆర్ఆర్ వాళ్ళు తీయలేకపోయారు. 1 రనే తీశాడు. ఇంకా తర్వాత డాట్ బాల్స్ పడ్డాయి. డ్రూ జూరెల్ 26 రన్స్ కొట్టాడు 12 బాల్స్లో. అలా 188 రన్స్ చేసి ఆర్ఆర్ మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో కూడా ఆర్ఆర్ చాలా పెద్ద మిస్టేక్ చేశారని చెప్పాలి. అదేంటంటే సూపర్ ఓవర్లో 2 బాల్స్ ఉండగానే ఆర్ఆర్ 2 రన్అట్స్ జరిగాయి ఆర్ఆర్కి. అది ఎలా అంటే ఫస్ట్ మిచెల్ స్టార్కే బౌలింగ్కి వచ్చాడు సూపర్ ఓవర్లో కూడా. దాని తర్వాత ఫస్ట్ 3 బాల్స్లో ఒక బౌండరీ వచ్చింది. సెకండ్ బాల్లో రన్అట్ జరిగింది. థర్డ్ బాల్లో బౌండరీ వచ్చింది. ఫోర్త్ బాల్ నో బాల్ అయినప్పుడు యశస్వి జైస్వాల్ అక్కడ 2 రన్స్ ఉంటే పరిగెత్తకుండా తనే స్ట్రైక్ పెట్టుకుందాం అనుకున్నాడు. అది పెద్ద మైనస్ అయిపోయింది. హెట్మైర్ ముందే పరిగెత్తేసేసరికి ఆ రన్అట్ జరిగింది. సో ఇంకా 2 బాల్స్ ఉండగానే ఆర్ఆర్ వాళ్ళు సూపర్ ఓవర్లో 12 రన్స్ చేసి అవుట్ అయిపోయారు. ఇంకా డీసీ సూపర్ ఓవర్ బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ ఇంకా క్రిస్టియన్ స్టబ్స్ వచ్చారు. కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్కి చక్కగా 2 తీసి సెకండ్ బాల్కి 4 కొట్టి థర్డ్ బాల్కి సింగిల్ తీసి స్టబ్స్కి ఇచ్చాడు. స్టబ్స్ ఫోర్త్ బాల్లో 6 కొట్టి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. అలా ఈజీగా డీసీ గెలిచింది. ఆర్ఆర్ గెలవాల్సిన మ్యాచ్ని వాళ్ళే చిన్న చిన్న తప్పుల వల్ల డీసీ చేతిలో పెట్టేశారని చెప్పాలి. ఇంకా అసలు డీసీ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే స్టార్క్ 1 వికెట్ వచ్చింది, కుల్దీప్ యాదవ్కి 1 వికెట్ వచ్చింది, అక్షర్ పటేల్కి 1 వికెట్ వచ్చింది. సంజు శాంసన్ రిటైర్ హట్, హెట్మైర్ ఏమో రన్అట్. అలా 5 వికెట్స్ వచ్చాయి.
డీసీకి కూడా. యాక్చువల్లీ ఆర్ఆర్ గెలవాల్సిన మ్యాచ్ ఇది, కానీ డీసీలో స్టాక్ లాస్ట్ ఓవర్లో అమేజింగ్ బౌలింగ్ వేయడం వల్ల సూపర్ ఓవర్కి వచ్చి సూపర్ ఓవర్లో డీసీ గెలిచింది. అది ఈరోజు మ్యాచ్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా క్రికెట్ చూసే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టంప్స్ అండ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ till the end.